అందరికీ నమస్కారం. ముందుగా మాతృమూర్తి రత్నమ్మ గారికి ఒక రత్నం లాంటి కుర్రాన్ని సమాజానికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో రకాల అడ్డంకులను అధిగమించి పిల్లల్ని ప్రోత్సహించి స్ఫూర్తినిచ్చి వాళ్ళల్లో దాగి ఉన్న ప్రతిభాపాఠులు వెలికొచ్చేట్టు చేసి కేవలం వ్యక్తిగత విజయం కాకుండా సమాజానికి పనికొచ్చే మణిపూసల్లాగా తీర్చిదిద్దారు. అమ్మ మీకు నమస్కారం. మీలాగా అందరు తల్లులు ఉంటే ఈ సమాజం అద్భుతాన్ని సాధిస్తుంది. ఇక్కడ నేను 3 కారణాలుగా వచ్చాను. మొట్టమొదటిది సురేంద్రబాబు. పెరిగింది కష్టం పేదరికం నేపథ్యంలో, పుట్టింది ఎక్కడో చిత్తూరు జిల్లాలో, పనిచేస్తున్నది కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు సిరిసిల్ల జిల్లా. కరీంనగర్ జిల్లా అంటే ఇష్టం, అక్కడే నా ట్రైనింగ్ అయ్యాను కాబట్టి నాకు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లాలో. ఆ పని ఏదో మొక్కుబడిగా చేయడం కాకుండా మనస్సు పెట్టి ఉత్సాహంతో సంతోషంతో 10 మంది జీవితాలని ప్రభావితం చేస్తూ 10 మందికి విలువని చేకూరుస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తూ వైద్య వృత్తికి తలమారకంగా తలెత్తుకుని సేవలు అందిస్తున్నారు సురేంద్ర. ఆ సురేంద్ర నాకు అంతకుముందు తెలియదు. ఒక 5 నిమిషాలు తన కథ వినగానే నా మనసు కరిగిపోయింది. రెండోది, పుస్తక పఠనం కరువైన ఈ కాలంలో సాహిత్యం ఏమాత్రం మంచి ప్రయత్నం చేసినా కూడా మనందరం అండ ఉండాలి. పుస్తకాలు చదవడం అపరూపం అయిపోయింది. సినిమాలు చూడడం కూడా, సినిమాల్లో పాటలు వినడం అపరూపమైంది. పూర్వం మాకు సినిమా కనీసం సినిమాలు చూస్తే సాహిత్యం కొంత అబ్బేది. భాష, కొన్ని ఆలోచనలు, చక్కటి సాహిత్యం, చక్కటి గానాలు. నిజంగా చెప్తున్నాను, నేను సినిమాలు చూడను. పొరపాటును చూస్తే నాకు ఒక్క ముక్క అర్థం కాదు. వాళ్ళు మాట్లాడే భాష అర్థం కాదు, వాళ్ళు పాడే పాటలు అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనాన్ని పెంచే ప్రయత్నం ఏం జరిగినా మనం ఆహ్వానించాలి. మూడోది, పుస్తకానికి ఎంచుకున్న ఇతివృత్తం. ఎప్పుడు లేని అవకాశాలు వాళ్ళ పిల్లల ముందున్నాయి. మా చిన్ననాడు పిల్లో కాస్త ప్రతిభ ఉంటే 2 డాక్టరా ఇంజనీరా, అసలు ఇంకో ఆలోచనే లేదు. ఇంకేమైనా చేస్తే పిల్లలు ఏమైపోతారని భయం, బెంగ. ఈవేళ లెక్కకు మించిన అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో, క్రీడారంగంలో, విజ్ఞాన శాస్త్రంలో, మానవ శాస్త్రాల్లో, ఆర్థిక శాస్త్రాలు, ఎక్కడ రకరకాలుగా ఎన్ని పనులైనా చేయొచ్చు. అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. అదే సమయంలో గజిబిజి మనసుల్లో గందరగోళం, భయాందోళనలు, అభద్రత చాలా విచిత్రం. అవకాశం పెరుగుతుండగా అభద్రత పెరగడం చాలా విచిత్రం. తల్లిదండ్రుల పిల్లల కోసం ప్రాణపడడానికి సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో పిల్లల కోసం త్యాగం చేసేటంత త్యాగనిరతి ప్రపంచంలో మరే సమాజంలో మనం చూడం. ఏ కులమైనా, ఏ మతమైనా సరే, గ్రామమైనా, పట్టణమైనా, చదువున్నా లేకపోయినా, బేదలైనా, డబ్బున్న వాళ్ళైనా, ఉత్తరదైనా, దక్షిణాదైనా కూడా పిల్లల కోసమే బతుకుతున్నారు ఈ దేశంలో తల్లిదండ్రులు. పిల్లల కోసం ప్రాణమైనా ఇస్తారు. అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో మనలో అశాంతి ఉన్నది. ఆ నేపథ్యంలో ఆ పిల్లల మనస్తత్వాన్ని, ఇవాళ పరిస్థితుల్ని గుర్తిరిగి ఆచరణ సాధ్యమైంది విప్లవమైన శైలిలో రాశారు. ఒక్కటే ఒక తప్పిదం నాకు అనిపిస్తుంది. పుస్తకం శీర్షిక పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు కాకుండా జీవితంలో విజయానికి 18 సూత్రాలు అంటే సరిపోయింది. కొన్ని అంశాలు పరీక్షల కోసం ఉన్నా కూడా మనందరికీ వర్తిస్తాయి జీవితంలో. మనకు కూడా చాలా గందరగోళం, తికమెక, గజిబిజి జీవితంలో. ఏది ముఖ్యం, ఏది అముఖ్యం, దేన్ని పట్టించుకోవాలి, ఏ రకంగా సాధన చేయాలి, ఇది పూర్తిగా మర్చిపోయాను. ఐన్స్టైన్ ఒక సందర్భంలో చెప్పాడు, 20th century ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై పర్ఫెక్షన్ ఆఫ్ మీన్స్ అండ్ కన్ఫ్యూషన్ ఆఫ్ ఎండ్స్. సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించాం. డబ్బులు సంపాదించాలి, 100 కోట్లకు పడగలెట్టాలి, అది నేర్చుకున్నాం. పదవి పొందాలి, అది సాధిస్తున్నాం. ఇంకేదో కావాలి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. హోదా కావాలి, అధికారం కావాలి, ఇంకోటి కావాలి. కానీ లక్ష్యంలో గందరగోళం చోటు చేసుకుంది. అసలు ఏమిటి విజయం అంటే అర్థం? జీవితానికి లక్ష్యం ఏమిటి? చాలా గందరగోళం చోటు చేసుకున్నది. మన పిల్లలకి 2 విషయాలు అర్థమైతే, ఒకటి, నిజమైన విజయము అంటే ఓ పదవిని పొందడమో, ఓ డబ్బుని సంపాదించడమో, ఓ అధికారాన్ని పొందడమో కాదు.
జీవన సాఫల్యము అని చెప్పంటే చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని నిర్మాణాత్మకంగా ప్రభావితం చేయగలగటం. అదొక్కటే జీవితానికి గీటురాయి, విజయానికి అర్థం అదొక్కటే. రెండోది, ప్రతి బిడ్డకి ప్రకృతి, మన ప్రకృతి నమ్మితే ప్రకృతి, దేవుడిని నమ్మితే దేవుడు అపారమైన ప్రతిభా పాఠవాలను పుట్టుకతో ఇచ్చింది. ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా ఆ ప్రతిభా పాఠవాలు వికసించడమే విద్య, అవి వికసించడమే జీవన లక్ష్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడో 13-14 ఏళ్ల వయసులో బెస్ట్ డ్రెస్సులు చదవగానే నేను దేవుడిని వదిలేశాను. నాకు దేవుడు ఉన్నాడో తెలియదు, ఉన్నా లేకపోయినా నాకు తేడా లేదు. కానీ పాపం ఉందని నమ్ముతున్నాను. అన్నిటికంటే అతిపెద్ద పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ప్రకృతి ఇచ్చిన ప్రతిభా పాఠవాలను వికసించే అవకాశాన్ని మనం ఇవ్వకుండా పసితనంలో వసిపాటుకుపోతుంటే ఆ జీవితాలు, ఆ శక్తి సామర్థ్యాలు వికసించకుండా ఎండిపోతే అంతకంటే పాపం మరొకట్లేదు. ఈ దేశంలో ఆ పాపం పుష్కలంగా జరుగుతుంది. ఆ పాప ప్రక్షాళనకి, పాప నివారణకి చేసే ప్రయత్నాల్లో ఇది భాగంగానే భావిస్తున్నాను. కొన్ని రకాలుగా నిరాశ అలుముకుంటున్నా కూడా నా దృష్టిలో ఇవాళ ఉన్నంత అవకాశాలు కానీ, ఒక అద్భుతమైన జీవితం కానీ మన ముందు ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడూ లేదు, మానవ చరిత్రలో లేదు. ఒక్కసారి 30 ఏళ్ళు మనం అందరూ ఆలోచిద్దాం. చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు. 30-40 ఏళ్ళు అప్పాల ప్రసాద్ గారు కానీ, లేకపోతే అశోక్ గారు కూడా కుర్రాళ్ళగా ఉన్నారు, 30-40 ఏళ్ళ క్రితం గుర్తుంది అనుకుంటున్నాను. ఆనాటితో పోలిస్తే మనలో ప్రతి కుటుంబంలో అప్పటికంటే ఇప్పుడు చాలా మంచి ప్రమాణాల జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఏ రంగంలోనైనా చూడండి, కరెంట్ అందుబాటులో ఉంటుంది దగ్గర నుంచి, ఫోన్లు అందుబాటులో ఉన్న దగ్గర నుంచి, మన ఆదాయాల దగ్గర నుంచి, అవకాశాల దగ్గర నుంచి, మనం ఉండే ఇళ్ల దగ్గర నుంచి, ఎక్కడైనా చూడండి, ఒక్క తరం కాలంలో చాలా మంచి మార్పులు వచ్చినాయి. ఇంకెన్నో మంచి మార్పులు రాబోతున్నాయి మనకు కాస్తంత విజ్ఞత, ఇంగిత జ్ఞానం ఉన్నట్లయితే. కానీ ఆత్మవిశ్వాసం బదులు, భవిష్యత్తు సగర్వంగా ఎదుర్కొనే అవకాశం బదులు నిస్త్రాణతో, భయంతో, ఆందోళనతో ఉండటం అనేది దురదృష్టకరం. దాని నుంచి బయటపడాలి. నిరాశకు తావు లేనేలేదు ఇవాళ సమాజంలో. కానీ ఏమవుతుంది, పిల్లల తప్పు ఏమాత్రం కాదు. పిల్లల ఆసక్తితో సంబంధం లేకుండా, వాళ్ళ ఆలోచన పెంచే ప్రయత్నం లేకుండా, పనికి రాకుండా వెళ్ళవేసే పాఠాలను చెప్పి, పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టి, విజయానికి అర్థాన్ని, నిర్వచనాన్ని దారుణంగా ఇచ్చి ఆ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. ఇది మన వల్ల వచ్చిన సమస్య. దానికి తగ్గట్టు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఇవాళ సోషల్ మీడియా అర్థం చేసుకోవడం దేవుడికి కూడా తరం కాదు, మనందరికీ కూడా గందరగోళంగా ఉంది. ఈ ఆటుపోట్లు తట్టుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి. నిజమైన విద్యాబోధన, నిజంగా ఎదగటం అంటే ఏమిటో వాళ్ళకి నేర్పాలి. మనం నేర్చుకోవాలి. మనలో పిల్లల భవిష్యత్తు పట్ల అభద్రతను పోగొట్టుకోవాలి. పిల్లో ఆసక్తి ఉన్న అంశం మీద దృష్టి పెట్టినట్టుగా ఏమైపోతారో అన్న భయం మనకున్నట్టయితే, అలా వద్దాన్నా అని చెప్పని వాళ్ళ ఆసక్తిని చంపేస్తే పిల్లలకు ద్రోహం చేస్తున్నాం, మన మనసును ఖేతపరుచుకుంటున్నాం. అంచేత ఇది కేవలం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పిల్లలకు మాత్రం తల్లిదండ్రులకు అవసరం. నేను చాలా ఆశావాదిని. సురేందర్ లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకెప్పటికి కూడా. వెన్నుతట్టి మనం లేపుతున్నంతకాలం, మనకు మార్గాన్ని చూపెడుతున్నంతకాలం ఖచ్చితంగా ఈ దేశంలో ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. పుట్టిన ప్రతి బిడ్డకి అవకాశాలను ఇస్తాం. ఏ తల్లి గర్భాన్ని నేను పుట్టానని కన్నీడు కార్చే అవసరం లేకుండా ఆ బిడ్డల బతుకులకి ఒక మార్గాన్ని చూపెడతాం. ఈ బాధ్యత కేవలం కొందరు రచయితల్లో, కొందరు డాక్టర్లతో మాత్రమే కాదు, సమాజంలో మనందరిది. రెండు రకాలుగా తల్లిదండ్రులంగా మనం
ఎంత విజ్ఞతతో విచక్షణతో ప్రపంచాన్ని గమనించా మన కుటుంబం దగ్గరికి వచ్చేసరికి మనకు చాలా భయం పెరిగిపోతుంది. అందుకని ఏ తండ్రి ఏ తల్లి నా పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచాలని చెప్పుకోలేరు, ఇతరులకు చెప్పగలరు పిల్లల్ని ఎలా పెంచాలో. అది మానవ సహజం. కాబట్టి మనం ముందు కుటుంబంలో సభ్యులంగా తల్లిదండ్రులంగా ముందు మనం నేర్చుకోవాలి. రెండు, ఈ సమాజంలో అందరి పిల్లల బాధ్యత వాళ్ళ భవిష్యత్తు మనందరికీ అవసరం అని గుర్తించేంతగా ఏర్పాట్లు మనం చేయాలి. ఆ ఏర్పాట్లు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఆసక్తికరంగా మన మనసుల్ని ఆహ్లాదపరిచేలా మనకు వెన్ను తట్టేలా చక్కటి పుస్తకాన్ని సులభమైన శైలిలో అందులో అటు మన సంస్కృతిని విజ్ఞాన శాస్త్ర అంశాలని రెంటిని కూడా మిళితం చేసి ఆధునికతని సంప్రదాయాన్ని మిళితం చేసి మనకి అందించినందుకు సురేంద్రబాబు గారిని మనసారా అభినందిస్తున్నాను. చివరిగా ఒక్క మాట, ఠాగూర్ చెప్పాడు తన పద్యంలో, మనందరికీ తెలుసు గొప్ప పద్యం, ఎన్నోసార్లు మన పిల్లలు చదువుతూ ఉంటారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. కానీ ఒక వాక్యం చాలా ముఖ్యమైనది, వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ టు ద డ్రియరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. అభ్యాసం, సంప్రదాయం వేరు, సంస్కృతి వేరు, ఛాందస్సం వేరు. అదే అంశాన్ని మళ్ళీ మళ్ళీ అర్థం పర్థం లేకుండా అభ్యాసం చేయడం వేరు. అభ్యాసం అనే ఎడారిలో, ఛాందస్సం అనే ఎడారిలో ఆలోచన విజ్ఞాన తరంగులు నింకిపోకుండా ఉండే లోకంలోకి తీసుకుపోయి ప్రభుత్వం అర్థించడం ఈవేళ సమాజానికి కావాల్సింది. సంప్రదాయంలో ఉన్న గొప్పని స్వీకరించడం, దాన్ని కొనసాగించడం, ఆ మూలాల నుంచి స్ఫూర్తిని పొందడం, దాన్ని ఆధునికతతో హేతుబద్ధంగా, ఇందాక హేతుబద్ధం అన్న మాట వాడారు, తార్కికం అన్న మాట వాడారు, తార్కిక దృక్పథంతో హేతుబద్ధంగా సంధానం చేయడం, ఆ పునాదుల మీద మన భవిష్యత్తు నిర్మాణం చేయడం. ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే మన పిల్లలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మన పిల్లలు కేవలం మన కుటుంబంలో పిల్లలే కాదు, ఈ జాతిలో పుట్టిన ప్రతి బిడ్డకి అవకాశాలు వస్తాయి. అలాంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి ఈ కృషిని మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ, నాకు వేరే కార్యక్రమం ఉన్నది, సమయపాలన, నేను చెప్పారు సమయపాలన ఎంత ముఖ్యం కాబట్టి నన్ను మన్నించమని ముఖ్యంగా శ్యామలాల్ గారిని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.